స్టూడెంట్స్, ఎన్ఎంఎస్ ఎగ్జామినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నెంబర్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ సిరీస్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ పర్పస్కి ఎన్ఎంఎస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్సర్ వచ్చరికి 100 ఇవ్వడం జరిగింది, 89 ఇవ్వడం జరిగింది, 82 ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ 77 ఇవ్వడం జరిగింది, 74 ఇవ్వడం జరిగింది. అయితే మనకి యూజ్ చేసే పర్పస్లో యాజ్ ఎ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. మనకి నెక్స్ట్ నెంబర్ వచ్చరికి యాజ్ ఏ 21 బిట్ అనేది మనకి యాజ్ ఏ 72 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చరికి యాజ్ ఏ 72 యాజ్ ఏ 21 బిట్ అనేసరికి 72 వస్తుంది. యాజ్ ఏ క్వశ్చన్ అనేది మనకి అది 72 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ సరికి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 22 బిట్ చూడండి, 82, 65 ఇవ్వడం జరిగింది, 50 ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ 37 ఇవ్వడం జరిగింది, 26 ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయమన్నాడు. నెక్స్ట్ నెంబర్ మనకి అబ్జర్వేషన్ ప్రకారం చూస్తుంటే అబ్జర్వేషన్ ప్రకారం యాజ్ ఎ సెకండ్ మనకి వస్తుంది, అంటే 17 రావడం జరుగుతుంది మనకి యూసేజ్ పర్పస్లో. నెక్స్ట్ 23rd బిట్ చూడండి, యాజ్ ఎ 10, 81, 8, 49, 6, 25 ఇవ్వడం జరిగింది మన అబ్జర్వేషన్ ప్రకారం. అదే క్వశ్చన్ క్లియర్ అబ్జర్వ్ చేస్తే మనకి అదే ఫస్ట్ రావడం జరుగుతుంది, అంటే 16 రావడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే 24th బిట్ చూడండి, 24th వచ్చేసరికి మనకి అబ్జర్వేషన్ ప్రకారం అది 8, 9, 125 అండ్ 49 అండ్ 13, 31 ఇవ్వడం జరిగింది. అదే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ నెంబర్ మనకు అబ్జర్వేషన్ ప్రకారం చూస్తుంటే అదే 24th బిట్ మనకి చెక్ చేసుకున్న ప్రకారం చూస్తుంటే అదే సెకండ్ 169 రావడం జరుగుతుంది మనకి యూసేజ్ పర్పస్లో. 169 రావడం జరుగుతుంది. అదే నెక్స్ట్ 25 బిట్ చూడండి, 25 బిట్ చెక్ చేస్తే మనకి 6, 15, 35, 143, 323 ఇవ్వడం జరిగింది. అయితే దీని నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేయండి. అదే 25 బిట్ వస్తే నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే అదే 899 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 26 చూడండి, 26 వచ్చేసరికి 50, నెక్స్ట్ 50, నెక్స్ట్ వచ్చేసరికి 75, 150, 375 రావడం జరిగింది. అయితే క్వశ్చన్ నాకు రిపీటెడ్ ప్రకారంగా నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో క్లియర్గా చెక్ చేస్తున్నాడు. అదే 26 బిట్ వచ్చేసరికి నా నెక్స్ట్ బిట్ వచ్చేసరికి థర్డ్ రావడం జరుగుతుంది, అంటే 111, రావడం జరుగుతుంది. 111, రావడం జరుగుతుంది. నెక్స్ట్ 27 బిట్ చూడండి, 1, 3, 10 క్వశ్చన్ మార్క్ 39, 61 రావడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ మార్క్ అనేది మధ్యలో రావడం జరిగింది. దీని పర్పస్కి ఒక క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. అదే దీంట్లో సరికి 22 ఆన్సర్ రావడం జరుగుతుంది, 22 రావడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 29 చూడండి, 29 అబ్జర్వేషన్ ప్రకారం చూస్తుంటే 486 అండ్ 7 అండ్ 448, 77 ఇవ్వడం జరిగింది. 4.997 ఇవ్వడం జరిగింది. 0.59 77 ఇవ్వడం జరిగింది. 0.115977 ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో అడిగాడు. నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే మనకి 29 బిట్ వచ్చేసరికి అది థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మన అబ్జర్వేషన్ ప్రకారం. చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 30 బిట్ చూడండి, 30 బిట్ వచ్చేసరికి మనకి యూజ్ చేసే పర్పస్లో యాజ్ 10, 34 ఇవ్వడం జరిగింది, 84 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది, 230 ఇవ్వడం జరిగింది, 318 ఇవ్వడం జరిగింది. 318 పర్పస్లో అది క్వశ్చన్ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఈ నెక్స్ట్ నెంబర్ మధ్యలో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ 30 బిట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆన్సర్ రావడం జరుగుతుంది, అంటే 140 రావడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ వరకు ఎన్ఎంఎస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.